జాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో స్వామివారి వివేకానంద యువజన సంఘం ఆర్వీఎం హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద యువజన సంఘ వ్యవస్థాపకులు ప్రముఖ సంఘ సేవకులు తమ్మలి రమేష్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని స్వామి వివేకానంద చెప్పినట్లుగా మానవునికి జ్ఞానేంద్రియాల్లో కంట్లు ఎంతో ముఖ్యమని అవి ఆర్వీఎం హాస్పిటల్స్ లో వారి వైద్య బృందం ఆధ్వర్యంలో గ్రామంలో కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశామన్నారు. కంటి ఆపరేషన్ కొరకు హాస్పిటల్ కు ఫ్రీ బస్ సౌకర్యం 5,000 రూపాయల విలువగల కంటి అద్దాలను కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఆర్వీఎం హాస్పిటల్ సిబ్బందికి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. రాంపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో నిజాంపేట్ స్వామి వివేకానంద యువజన సంఘం మరియు ఆర్వీఎం హాస్పిటల్ లక్ష్మక్కపల్లి వారి సంయుక్త ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి కంటి చూపు సర్వేంద్రియానం నయనం ప్రధానం. మానవ శరీరంలో ఏ అవయవం యొక్క ప్రాముఖ్యత దానికి ఉంటుంది. అయితే ఎందుకంటే అందులో అత్యంత ముఖ్యమైనటువంటి అవయవం కన్ను. ఎందుకంటే ఈ కలియుగాన్ని వీక్షించాలంటే కలియుగంలో జీవించాలంటే మరి కండ్ల ప్రాధాన్యత మన మానవ శరీరంలో ఎంతో ఉంటుంది. కాబట్టి ఎందుకంటే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిజాంపేట మండలంలో అన్ని గ్రామాలలో కూడా అతి త్వరలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీగా ఆర్వీఎం హాస్పిటల్స్ వారి సంపూర్ణ సహకారంతో మరి మండలము వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కూడా ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలనే సంకల్పం నిజాంపేట్ స్వామి వివేకానంద యువజన సంఘం తీసుకున్నాం. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది అమ్మమ్మలు, ఎంతోమంది నానమ్మలు, మరి ఎంతోమంది తాతయ్యలు వయసులో ఉన్నటువంటి వారికి నాకు వారికి సేవ చేసుకునేటువంటి అదృష్టం రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఇక ముందు కూడా అన్ని గ్రామాలలో నేత్ర వైద్య శిబిరాలతో పాటు అవసరం ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రామాలలో మెగా హెల్త్ క్యాంపులు కూడా చేయాలనేటువంటి సత్సంకల్పానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. దీనికి